రఘురామకృష్ణరాజు గారిని నిన్ను ఏదో మాట్లాడితే ఆయన లోపల పెట్టించి కుదగొట్టించి కాలు చేతులు ఎర్రగొట్టించి లోపల పెట్టించావే. 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని భార్య గురించి మాట్లాడితే వాళ్ళకి బాధ కలగదా అని అడుగుతా ఉన్నా. ఆ రోజే నేను ఖండించాను, నేను అసెంబ్లీలో ఆ రోజే. అలాగే మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, ఆయన గురించి మాట్లాడావు పోసాని మురళీకృష్ణ గారు. ఆయన కళ్ళైన చేస్తుంటే లక్షలాది మంది జన సైనికులు నీకు తుప్పు తుప్పుగా రాలగొట్టేవాళ్ళు. ఆయన మౌనం వహించారు. నేనైతే చెప్తా ఉన్నా, కుటుంబాన్ని అలా మాట్లాడారు కాబట్టి వాళ్ళని 9 నెలలు, ఇంకా 9 నెలల తర్వాత అరెస్ట్ చేశారు. నేనైతే గవర్నమెంట్ ఇచ్చిన మరుసటి రోజే లాఠీతో రాలగొట్టించి లోపల వేయించేవాడిని కూడా ఈ సభకు అధ్యయనం చేసుకుంటా ఉన్నా. చేసినటువంటి దుర్మార్గాలు ఎక్కడ పోవు, దుర్మార్గాలు ఎక్కడికి పోవు. ఒకటే చెప్తా ఉన్నా, నేను 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రి అయినా కూడా, నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వైసీపీని ఒకరోజు అందరినీ తిడుతూ ఒక బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి మంచి వాళ్ళు ఉన్నారని చెప్పి ఆ రోజు చెప్పిన రోజే నేను జనసేనలో చేరి ఉండాలి అని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఆ రోజు చేరకపోవటం నా దౌర్భాగ్యం. నేను ఈరోజు చెప్తా ఉన్నా, స్పీచ్ 9 నెలలు అయిపోయిందమ్మా ఇవ్వటం, అందువల్ల గొంతు ఇది అయిపోయింది. దయచేసి నేను మీ పిఠాపురం సాక్షిగా నిజాలే చెప్తా ఉన్నా. గవర్నమెంట్ వచ్చిన తర్వాత చిన్న చిన్న కార్యకర్తల మీద కేసులు పెట్టి లోపలేశారు. వాళ్ళని కాదండి లోపలేయాల్సింది, కోట్లు సంపాదించున్నారు. వాళ్ళని ఇంకా లోపలేలా, అదే నా బాధ. స్కాములు చేస్తున్నారు, కార్యకర్తలు పట్టించుకోలేదు. కోట్లు సంపాదించి ఈరోజు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి మొన్న మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో కౌన్సిలర్ అన్నాడు, ఏదో అన్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ నాన్న దయతోటి నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. మీ నాన్న అంత అడ్డు పెట్టుకొని, మా నాయకుడు ఇప్పుడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు స్వశక్తితో ఈరోజు లక్షలాది మంది అభిమాన పాత్రులు అయ్యాడని గుర్తు పెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మీ నాయనతోటి వెనక ఒకసారి ముఖ్యమంత్రి అయ్యావు, ఇంకా చూద్దాం.